పహల్గామ్ ఉగ్రదాడి తరువాత ఫస్ట్ రియాక్షన్ వచ్చింది ఇజ్రాయెల్ రష్యా నుంచే. ఉగ్రవాదంపై పోరాటంలో అండగా నిలుస్తామని చెప్పింది కూడా ఆ రెండు దేశాలే. ఆ తర్వాత అమెరికా సహా చాలా దేశాలు అదే మాట చెప్పినా చేసి చూపించింది ఇజ్రాయెల్ రష్యా మాత్రమే. ఆ మాటకొస్తే భారత్ కష్టాల్లో ఉన్న ప్రతిసారి రష్యా ఇజ్రాయెల్ మాత్రమే నిమిషాల్లో ముందుకొస్తాయి. శత్రువులు ఎంత బలవంతుడైనా తమను దాటుకునే భారత్ జోలికి వెళ్లాలని అండగా నిలబడిపోతాయి. తమ అత్యాధునిక సాంకేతికతను ప్రపంచంలో ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడని ఇజ్రాయెల్ రష్యా భారత్కు అందిస్తున్నాయి. అలా వచ్చిన టెక్నాలజీనే 4 రోజుల్లో పాకిస్తాన్ను ధ్వంసం చేసి పారేసింది. ఈ మొత్తం వ్యవహారంలో రష్యన్ మేడ్ S-400 భారత్ను కవచంలా కాపాడితే, ఇజ్రాయెల్ సాంకేతికతతో తయారైన వెపన్స్ శత్రువును ధ్వంసం చేసి పారేశాయి. ఆ వివరాలు ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం. బరాక్ 8 మిసైల్స్, హారోప్ డ్రోన్స్, హెరాన్ MK2 UAV, స్కై స్ట్రైకర్స్, స్పైస్ 2000 బాంబులు, టావర్ X-95 అసాల్ట్ రైఫల్స్, ఇవన్నీ ఆపరేషన్ సింధూర్లో అత్యంత కీలక పాత్ర పోషించిన ఆయుధాలు. ఇజ్రాయెల్ టెక్నాలజీతో తయారైనవి ఇవన్నీ. S-400 మన మట్టిని శత్రువు టచ్ చేయకుండా చేస్తే, ఈ ఆయుధాలు శత్రువును ధ్వంసం చేయడంలో గేమ్ చేంజర్లుగా నిలిచాయి. ఆపరేషన్ సింధూర్లో హారోప్ డ్రోన్లది అత్యంత కీలకమైన పాత్ర. పాక్ ఎయిర్ బేస్లపై దాడుల్లో ఇజ్రాయెల్ మేడ్ హారోప్ డ్రోన్లను ఉపయోగించారు. హారోప్ అనేది ఆత్మాహుతి డ్రోన్. రాడార్ను గుర్తించి ధ్వంసం చేయడంలో చాలా చాకచక్యంగా వ్యవహరిస్తోంది. లాహోర్లో వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేసింది ఈ డ్రోన్లే. అంతేకాదు, పాకిస్తాన్ టార్గెట్ చేసిన పఠాన్కోట్, శ్రీనగర్లోని భారత వైమానిక స్థావరాలను సేవ్ చేయడంలోనూ హారోప్ డ్రోన్స్ కీలక పాత్ర పోషించాయని చెబుతున్నారు. 2009 నుండి 2019 మధ్య ఇజ్రాయెల్ నుండి 25 హారోప్ డ్రోన్లను కొనుగోలు చేశారు భారత్. హారోప్ డ్రోన్ల తర్వాత హెరాన్ MK2 UAVల గురించి చెప్పుకోవాలి. 2022లో భారత సైన్యంలోకి ఇవి ఎంట్రీ ఇచ్చాయి. 2023 సెప్టెంబర్లో వీటిని ఈశాన్య ప్రాంతంలో మోహరించారు. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ తయారు చేసిన మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ 32,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ శత్రువుపై దాడి చేస్తోంది. గరిష్టంగా 35,000 అడుగుల ఎత్తులో ప్రయాణించగలుగుతోంది. 40 గంటలకు పైగా ఎగరగల సామర్థ్యంతో పాటు శత్రువుపై నిఘా పెట్టడంలోనూ టాప్లో ఉంటాయి. పాకిస్తాన్ నిఘా సమాచారం సేకరించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు అందించడంలో కీలకంగా వ్యవహరించింది హెరాన్ MK2 UAV. తరువాతి స్థానంలో స్కై స్ట్రైకర్ ఉంటుంది. ఇజ్రాయెల్కు చెందిన ఎల్బిట్ సెక్యూరిటీ సిస్టమ్స్, అదానీ గ్రూప్ కలిసి ఈ డ్రోన్ను అభివృద్ధి చేశాయి. 2021లో అందుబాటులోకి వచ్చిన స్కై స్ట్రైకర్ 100 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ధ్వంసం చేస్తోంది. పాక్ సంధించిన తుర్కియే డ్రోన్లను అడ్డుకోవడంలో స్కై స్ట్రైకర్ కీలక పాత్ర పోషించిందని రక్షణ వర్గాలు ప్రకటించాయి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విషయానికి వస్తే, భారత్ను రక్షించడంలో S-400 గేమ్ చేంజర్గా నిలిచిందనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. కానీ ఇజ్రాయెల్ క్షిపణి రక్షణ వ్యవస్థ కూడా కీలకంగా వ్యవహరించింది. ఢిల్లీపై దాడి చేయడానికి పాకిస్తాన్ ఫతా-2 బ్యాలిస్టిక్ క్షిపణిని సంధించింది. దీనిని బరాక్ 8 క్షిపణి రక్షణ వ్యవస్థ హర్యానాలోని సిర్సా దగ్గర అడ్డుకుంది. బరాక్ 8ను భారత్, ఇజ్రాయెల్ కలిసి అభివృద్ధి చేశాయి. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి పరిధి 70 కిలోమీటర్ల నుండి దీనిని 100 కిలోమీటర్లకు పెంచే సామర్థ్యం ఉంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కలిసి బరాక్ 8 వర్షన్ను అభివృద్ధి చేశాయి. బరాక్ అంటే హిబ్రూలో మెరుపు అనే అర్థం. దీనిని యుద్ధ నౌకలపై లేదా భూమిపై నుండి ప్రయోగించే అవకాశం ఉంది. 60 కిలోల వార్ హెడ్తో 275 కిలోల క్షిపణిని ధ్వంసం చేయగలుగుతోంది. బరాక్ 8కు 360 డిగ్రీల కవరేజ్ ఉండడంతో ఎటు నుండి శత్రువు క్షిపణులు వచ్చినా కనిపెట్టి ధ్వంసం చేస్తోంది. ఢిల్లీపై పాకిస్తాన్ సంధించిన ఫతా-2 బ్యాలిస్టిక్ క్షిపణిని బరాక్ 8 కనుక ధ్వంసం చేయకపోయి ఉండుంటే నష్టం ఊహకందని రీతిలో ఉండేది. దేశాన్ని రక్షించడంలోనే కాదు, శత్రువును ధ్వంసం చేయడంలోనూ ఇజ్రాయెల్ మేడ్ వెపన్స్ గేమ్ చేంజర్లుగా నిలిచాయి. స్పైస్ 2000 బాంబులు అందులో టాప్లో ఉంటాయి. ఇవి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంలో అత్యంత కీలకంగా వ్యవహరించాయి. ఫైటర్ జెట్ల ద్వారా స్పైస్ 2000 బాంబుల్ని ప్రయోగిస్తారు. పౌరులకు తక్కువ నష్టం కలిగిస్తూ ఉగ్ర శిబిరాలని ధ్వంసం చేయడంలో వీటి తర్వాతే ఏవైనా.
ఆపరేషన్ సింధూర్లోనూ ఈ బాంబులనే అధికంగా ఉపయోగించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ బాంబులు 900 కిలోల వార్హెడ్తో ఉంటాయి. 2019 ఫిబ్రవరి 26వ తేదీన పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఎయిర్ స్ట్రైక్స్ సమయంలోనూ స్పైస్ 2000 బాంబులనే ఉపయోగించారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్పై దాడి చేశారు. ఉగ్రవాదులు నిద్రపోతున్నప్పుడు భారత వైమానిక దళ జెట్లు ప్రయోగించిన 5 స్పైస్ 2000 బాంబులలో కనీసం 4 భవనం పైకప్పుల గుండా చొచ్చుకుపోయాయి. ఆపరేషన్ సింధూర్లో కూడా ఉగ్ర శిబిరాలపై ఈ బాంబులతోనే దాడులు చేశారు. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో స్పైస్ 2000 బాంబులు పెను విధ్వంసాన్ని సృష్టించాయని చెబుతున్నారు. చివరగా టవర్ X-95 గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ప్రతిరోజు పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడింది. వాటిని తిప్పికొట్టడంలో కీలక పాత్ర టవర్ X-95 అసాల్ట్ రైఫల్లే. 2010 నుండి భారత్ టవర్ X-95 రైఫల్లని ఉపయోగిస్తోంది. ఇజ్రాయెల్ వెపన్స్ ఇండస్ట్రీస్ పంజ్ లాయిడ్ రక్షా సిస్టమ్స్ టవర్ X-95లను అభివృద్ధి చేసింది. ఫేస్ టు ఫేస్ వార్లో ఈ రైఫల్లది అత్యంత కీలక పాత్ర. భారత ప్రత్యేక దళాలు, మెరైన్ కమాండో ఫోర్స్, గరుడ్ కమాండోలు వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ రైఫల్లని ప్రస్తుతం ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో తయారు చేస్తున్నారు. ఈ రైఫల్లే పాక్ సైన్యం కాల్పులను తిప్పికొట్టాయి. ఆ దేశం అధికారికంగా ప్రకటించకపోయినా సరిహద్దుల్లో భారత్ జరిపిన కాల్పుల్లో పెద్ద ఎత్తున పాక్ సైనికులు హతమయ్యారు. అలా పాకిస్తాన్తో యుద్ధంలో రష్యాతో పాటు ఇజ్రాయెల్ ఆయుధాలు కూడా భారత్ విజయానికి దోహదపడ్డాయి. భవిష్యత్తులోనూ భారత్ జోలికి ఎవరొచ్చినా ఇదే సీన్ రిపీట్ అవుతుందన్న సందేశాన్ని పంపించాయి.